వచ్చిందా? 0 అన్నటువంటిది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే 2018 అదే 23కి ముందు ఉప ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీ గెలుస్తూ వచ్చింది వరుసగా. ఒక్క ఈయన దాంట్లో తప్పించి, కోమటిరెడ్డి దాంట్లో తప్పించి. అప్పుడు బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంది అప్పుడు కూడా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు అప్పుడు కదా. ఈవెన్ ఎమ్మెల్సీలు గెలిచిందా, టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా వరుస పెట్టి గెలుచుకుంటూ వచ్చినటువంటి బీజేపీ ఆ తర్వాత చూస్తే మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ముందుకు వచ్చేసింది ఈ మధ్యకాలంలో చూస్తే. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందుకు వచ్చిందా? వీటిట్లో ఎమ్మెల్సీల్లో కాంగ్రెస్ గెలుస్తోంది, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీ పరిస్థితి ఏమైపోయింది అన్న స్టేజ్కి వచ్చింది. దాన్ని ఇప్పుడు మోడీ మళ్ళీ లేదు మేమే పట్టాల మీద ఉన్నాం అన్నటువంటి స్టేజ్ క్రియేట్ చేశాడు. ఒక రకం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది, అంటే ఒక దారి అయితే ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ. కానీ ఒకటి తెలంగాణలో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది ఓకే బీఆర్ఎస్కి వెళ్తుందా రేపొద్దున, లేదంటే కవిత పార్టీకి వెళ్తుందా ఏంటనేది చెప్పలేం. కానీ బీజేపీకి టీడీపీ జనసేనతో అక్కడ ఏమన్నా అవసరం ఉందా? ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి వెనక టీడీపీ జెండాలు కనిపించినాయి. జనసేనకు కూడా ఎంతో కొంత ఓటు అయితే ఉంటుంది, అది సీట్లు తెచ్చేంత ఉంటుందా లేదనేది. ఇవన్నీ కూడా కలుపుకెళ్లాలని చూస్తున్నారు. నిజంగా అప్పుడు రేవంత్ రెడ్డి వెనక వెళ్ళిన పసుపు జెండాలు రేపొద్దున కాషాయం వెనక కమలం వెనక వస్తాయా? అది సాధ్యం కాదు. అంటే బేసిక్గా ఏమైపోయింది